సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య యొక్క మందిర నిర్మాణ పనుల కొరకు ప్రతిదినము ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 35 అధ్యాయం 10వ వచనం. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు కలవారే వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యూదా ప్రజలు బబులోను చెరకు వెళ్తున్న కాలంలో దేవుని యొక్క మాటకు వారు వైదొలక చెరకు వెళ్తారని ప్రకటిస్తూ మరలా దేవుడు అంటున్న మాట, మరలా వారు తిరిగి రాబోతున్నారు. ఎలాగంట సంతోషముతో సియోనుకు తిరిగి రాబోతున్నారు. ఈ యొక్క మాట మనను దేవుని యొక్క ప్రేమను బయలుపరుస్తుంది. ఒకవైపు తన ఆజ్ఞలు వెంబడించలేనప్పుడు ఆయన వారి మీద చర్య తీసుకుంటుండేనే ఆయన అదే సమయంలో చెప్తుంటాడు, మరలా మీరు నాకు తిన్నట్లయితే నేను నిన్ను ఆదరించాను. ఇది బలపరిచే దేవుడు. నిజమే ప్రియ కుమారుడు కుమార్తె, ఈరోజు చాలాసేపు అనుకుంటాం, అయ్యో నాకెందుకు ఈ యొక్క బాధ వస్తుంది, దేవుడిని విడిచిపెట్టడాన్ని. లేదు నా ప్రియ సంగమా, ఆయన ఎన్నడూ మనలో విడువని ఎడబాయని దేవుడు. ఆయన ఎప్పుడు కూడా తన బిడ్డలు ఆయన పక్షం తిరిగినప్పుడు అంట వెంటనే వారికి ఉన్న బాధను దుఃఖాన్ని వైదొలగింప చేసి ఆదరించే సమర్థుడు. ఈ ఉదయకాల సమయంలో నీకున్న పరిస్థితిని బట్టి ఆందోళన చెందక ఒకవైపు మనము యేసు తిరుగుదాం. ఒకవేళ మనం ఆయన ఆజ్ఞలు అతిక్రమించి ఒకవేళ మనకు దూరం అవుతున్నామేమో, మనకు మనం పరిశీలన చేసుకుందాం, పరిశోధించుకుందాం, మరలా ప్రభు వైపు తిరుగుదాం. ఆయన మన పక్షమున వేచమాడే దేవుడు అనంటాడు. ఇంకా వారికి దుఃఖం ఉండదు, నిట్టూర్పు ఉండదు, వారెప్పుడు కూడా ఆనంద సంతోషం కలవారు అంటారు. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానం నీతో మాట్లాడుతుంది. నీ ముందు ఎలాంటి పరిస్థితి ఉన్నా ప్రభు వాటిని నిన్ను అవరోధించే విధంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీకు పట్టజనంత ఆశీర్వాదానికి దయచేయబోతున్నాడు. ఆయన వైపు తిరుగుదాం, ఆయన ఆజ్ఞలు వెంబడిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవాన్ని కొందాలు ఆయన బిడ్డ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ హస్తాల్లో భద్రపరచండి, నీ కృపాక్షమత నింపండి. దేవాన్ని ఒక్కడు మాత్రమే గొప్ప కార్య చేస్తున్నది. ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డల పక్షాన మీరే వేచమాడే దేవుడు. ఇంకో నీ వైపు తిరుగుతుండగా మీరు వైపు తిరిగినైనా ఆశీర్వింప చేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన ఆజ్ఞలు వెంబడిద్దాం. ప్రభు తప్పనిసరి మన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.